అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ మన రెసిపీలో అన్నంలోకి చపాతీలోకి టేస్ట్గా జ్యూసీగా ఉండే డాబా స్టైల్ ఎగ్ కర్రీ అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 6 గుడ్లను ఇలా ఉడకపెట్టుకొని తీసుకోవాలి. ఇలా ఉడకపెట్టుకొని తీసుకున్న తర్వాత ఇలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు కొద్దిగా నిదానంగా చూసుకొని కట్ చేసుకోండి. ఇలాగ అన్ని గుడ్లని ఇలాగ కట్ చేసుకొని ఇలా తీసుకోవాలి. ఒక గుడ్డు తీసుకొని ఇప్పుడు ఇందులో ఉండే తెల్ల సొనంతా ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం. ఇప్పుడు ఈ మూడింటిని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా వేసాక ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న గుడ్లన్నీ ఇలా తీసుకొని ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఇప్పుడు ఈ ఎగ్గులు ఇలాగ వేసుకోవాలి. అన్నీ ఇలాగే ముంచుకొని వేసుకోవాలి. ఇలాగ అన్నీను ఇలాగ ఎగ్లో ముంచేసి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక పక్కన బాగా ఉడికిన తర్వాత మరొక పక్కన తిప్పుకోవాలి. రెండు వైపున ఇలాగా తిప్పేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగ రెండు వైపున బాగా వేగిన తర్వాత ఇలాగ తీసుకోవాలి. ఇలాగ ఉన్నాయి కూడా ఇలాగనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి కూడా తీసేయాలి. ఇలా ఫ్రై అయిన గుడ్లను తీసిన తర్వాత 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల అల్లము. అల్లం వచ్చి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. అలాగే ఒక 10-15 ఎల్లుల్లిపాయల పైన పొట్టు తీసుకుని వేసుకోవాలి. ఇలాగా అలాగే కొద్దిగా జీడిపప్పు ఇవన్నీ ఇలా వేసాక కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కలర్ మారకుండా కొద్దిగా మీడియంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీరని శుభ్రంగా కడిగి ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా కొద్దిగా వేగనివ్వాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చుకోవాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో అయితే ఒక 1/2 కప్ అయితే పెరుగు తీసుకోవాలి. ఇలా మిక్సీ గిన్నెలో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పెరుగును కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా మెత్తగా ఫైన్గా ఆడించుకొని తీసుకోవాలి. ఇలాగా ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క, 3 యాలక పలుకులు, 3 లవంగాలు. ఇప్పుడు మంచి సువాసన వచ్చేంత వరకు ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి వాసన వచ్చిన తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న గ్రీన్ మసాలా పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా వేసాక ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే 1 నిమిషానికి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత తీసుకోవాలి. ఇప్పుడైతే మంట తగ్గించేసి ఇప్పుడైతే దీంట్లో మసాలా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారపొడి, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్. ఇలా వేసాక బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అయితే 1 గ్లాస్ అయితే నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడైతే దీంట్లో సరిపడైతే ఉప్పు వేసుకోవాలి.
మంట వచ్చి హైలో పెట్టి 2 నిమిషాలకి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు మూత తీసుకోవాలి. గ్రేవీ ఇప్పుడు ఇలాగ వచ్చిన తర్వాత ఇప్పుడైతే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లన్నీ ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ గుడ్లన్నీ ఇప్పుడు ఇలాగా ఇందులో వేసుకోవాలి. గ్రేవీలో వేసుకొని ఒకసారి నిదానం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో 2 నిమిషాలకి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయ్యింది. ఇప్పుడు గ్రేవీలోకి 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ తీసుకొని వేసుకుందాము. క్రీమ్ వేసాక ఇప్పుడైతే కొత్తిమీర అయితే కొద్దిగా వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంట వచ్చి హైలో కాకుండా సిమ్లో పెట్టి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడైతే 1 నిమిషం కూడా అయిపోయింది. ఇప్పుడైతే దాబా స్టైల్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయింది. అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. అలాగే మీరు ఒక్కసారి తప్పక ట్రై చేయండి. ట్రై చేసి చూసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.